ఆయుర్వేదం చెప్పేదే వాతపిత్త కఫాల గురించండి. వాతము అంటే చల్లదనం. అంటే వాతం అంటేనే గాలి. గాలిలో ఉండేటువంటి చల్లదనం బట్టి వాత దోషం శరీరంలో ఏర్పడుతుంది. అంటే గాలి చల్లగా ఎప్పుడు ఉంటుంది మనకి? ముఖ్యంగా చలికాలంలో బాగా ఉంటుంది శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువు, వర్షాకాలము ఈ 2 కూడా అంటే వర్ష ఋతువు, శిశిర ఋతువు అనేది వాత దోషం ఉన్న రోగులకి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే దాంతో వాళ్ళు చాలా ఆయాసపడుతూ ఉంటారు. ఏది తిన్నా కూడా వాళ్ళకి అరగదు. కాన్‌స్టిపేషన్ వస్తుంది. తర్వాతేమో డ్రై అయిపోతూ ఉంటుంది శరీరం అంతా కూడా వాత దోషం ఉండి. ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది బాగా. ఇంకొకటి ప్రతిదానికి ఆయాసపడటం ఉంటుంది. అందుకని ఈ వాత దోషం ఉన్నటువంటి వాళ్ళకి బాలారిష్టం అనేటువంటిది మంచి మందుంది ఆయుర్వేదంలో. ఆ బాలారిష్టం అనేటువంటి మందు తీసుకున్నప్పుడు వాత దోషం చాలా మటుకు తగ్గిపోతుంది. కాకపోతే ఈ వాత దోషం ఎందుకు ఏర్పడుతుంది అంటే చల్లటి పదార్థాలు తీసుకోవడము, చల్లటి వాతావరణంలో తిరగటము, చల్లటి వస్తువులని ఎక్కువగా వాడటము, ఇంకొకటి రిఫ్రిజిరేషన్లో ఉన్నటువంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ప్రతి వస్తువు కూడా వాడందే జరగనటువంటి కాలంలోనే మనం ఉన్నాము. కానీ ఈ వాత దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్లో మంచినీళ్ళ దగ్గర నుంచి పెరుగు వరకు వాడకూడదు. వీళ్ళకి పెరుగు చాలా మంచి చేస్తుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కాదు. తోడి పెట్టిన పెరుగు ఫ్రిడ్జ్లో కాకుండా బయట వాతావరణంలో రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు తీసుకున్నప్పుడు వాళ్ళకి వాత దోషం చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పుడు ఈ వాత దోషం అనేది ఉన్న తర్వాత ఏది తిన్నా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. పెదిమలు పొడారిపోవటం, ఒళ్ళంతా కూడా కొంచెం డ్రైగా ఉండటము, మళ్ళీ మొహం కూడా అంటే ఫ్రెష్గా ఉండదు. ఎప్పుడు కూడా ఎండిన ఫీలింగ్ ఎక్కువ, తేమ ఉండదు ముఖంలో కూడా, శరీరంలో కూడా తేమ అనేది లేకపోతే మాయిశ్చరైజర్స్ ఇవి అవి రాస్తూ ఉంటారు. అవన్నీ రాసుకోవడం సహజమే ఈ రోజుల్లో. కాకపోతే ఈ వాత దోషం ఉన్నవాళ్ళు ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, క్యాలీఫ్లవరు, ముల్లంగి, పాలకూర ఇవన్నీ కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి. కుక్క గొడుగులు కూడా చాలా మంచివి అంటారు. ఇవన్నీ తరచుగా తీసుకోవడం వలన కొంచెం లోపల వేడి ఉద్భవించి శరీరానికి సమశీతోష్ణ స్థితి కలుగుతుంది. ఇంకొకటి ఈ పెరుగులో చాలా మటుకు మనకి ఎన్ని పోషక పదార్థాలు ఉండాలో అన్ని ఉంటాయి. ఆ పెరుగు తీసుకునేటప్పుడు కూడా రాత్రిపూట పెరుగు తీసుకోవడం అనేది ఆయుర్వేదం పూర్తిగా నిషేధిస్తుంది. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మజ్జిగ, దాన్ని చిలికి మజ్జిగ చేసి దాంట్లో కొంత ఉప్పు చేర్చి అప్పుడు తీసుకోమని చెప్తుంది. సో పగటిపూట పెరుగు తీసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవాలంటే కొన్ని కూరగాయలను మనం చెప్పుకున్నాం. అంటే చలువ చేసే పదార్థాల కన్నా కూడా వేడి బాగా చేసే పదార్థాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒక దోషం మనలో ఉంది అంటే మనకి ఆ జీర్ణశక్తి సరిగ్గా లేదని అర్థం. జీర్ణశక్తి ఎప్పుడు సరిగ్గా ఉండదంటే జఠరాగ్ని అని మనకి కడుపులో ఒకటి ఉంటుంది. అది అగ్నితో సమానం. ఆకలి వేస్తే ఆకలి మంటలు అంటారు. ఇంకేమీ అనరు, మంటలనే అంటారు ఆకలిని. ఆకలి మంటలు అని ఎందుకు అంటారు అంటే మండిపోతుంటే ఎటువంటి బాధ ఉంటుందో బాగా ఆకలి వేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆకలిని జఠరం అన్నారు, ఈ మండిపోయే గుణాన్ని అగ్ని అన్నారు. ఈ జఠరాగ్ని కడుపులో ఎప్పుడైతే సరిగ్గా ఉద్దీపన చెందదో, అంటే సరిగ్గా ఆకలి వేయాలి, మెటబాలిక్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే మంచి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఆ ఆకలిని మనకి శరీరానికి తగినటువంటి ఆహారంతో మనము చల్లబరిచినప్పుడు వాత పిత్త కఫాది దోషాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే పిత్తం అంటే వేడి ఎక్కువ ఉంటుంది, కఫం అంటే ఎప్పుడు లోపలంతా ఈ ఫంగస్ అంతా చేరిపోయి కఫం అది చేరిపోయి ఎప్పుడు దగ్గొస్తూనే ఉంటుంది. అందుకని వాత పిత్త కఫాదులని వీళ్ళు పంచభూతాలకి మేళవించి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి అపాన ప్రాణ సమాన వాయువులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో మేళవించి ఏది చేసినప్పుడు ఏ రకమైనటువంటి రియాక్షన్ బాడీలో వస్తుంది అని చెబుతూ వాళ్ళు వైద్యాన్ని అంతా కూడా ప్రకృతి పరంగానే సాధిస్తారు. సో వాతం చేయటం అనేది చాలా సహజం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి సైనసైటిస్ ట్రబుల్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది. ఎలర్జీ ఉండటానికి కారణం వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యంలో తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా వాత దోషం బాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎలర్జీ వల్ల దగ్గు వస్తుంది, ఆ దగ్గు వల్ల మ్యూకస్ ఏర్పడుతుంది.
ఎప్పుడూ దగ్గుతూ ఉండటం వల్ల లంగ్స్ వీక్ అయిపోతాయి. సో ఇదంతా కూడా వాత ప్రకోపం వల్ల జరిగే విషయాలు కనుక ఈ వాతాన్ని హరించాలి అంటే చల్లటి పదార్థాలు తీసుకోవడం తగ్గించి, చల్లటి వాతావరణంలో కూడా తిరగటం తగ్గించి, మనం చెప్పుకున్నటువంటి కూరగాయలు ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ, క్యాబేజీ, కాలీఫ్లవరు, ముల్లంగి, క్యారెట్, మళ్ళీ పాలకూర కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం కాస్త వాత దోషాన్ని హరించేవి కనుక ఈ పదార్థాలు తీసుకుంటూ జాగ్రత్తగా కాలం గడుపుకుంటే వాళ్ళకున్నటువంటి ఆ డ్రైనెస్ ఇన్ స్కిన్ అండ్ బాడీ, అలాగే కొంత కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య, దీని తర్వాత స్ట్రెస్, స్ట్రెయిన్, కొంచెం ఎప్పుడు కూడా ఊబకాయం ఏర్పడుతుంది వాళ్ళకి. వాతావరణ శరీరం కదా, లోపలంతా గాలి పోసేసి బాగా వెయిట్ కూడా బాగా గెయిన్ అవుతారు. ఇవన్నీ తగ్గించడం. తర్వాత మెయిన్గా ఈ వాత దోషం ఉన్నవాళ్ళు వాకింగ్, ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయాలి. చేసినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి గాలి కానీ లేకపోతే ఇతర దోషాలు కానీ కొంచెం బయటికి వెళ్ళిపోతాయి వాకింగ్ చేసినప్పుడు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది మొత్తం బాడీని అంతా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా అదే గుణం ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ చెప్తారు, అది అందరికీ కూడా మనం చెప్పలేము. స్విమ్మింగ్ చేయటం వలన కూడా చాలా మటుకు ఈ వాత దోషం తగ్గుతుంటారు. కానీ చల్లటి నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయటం వలన కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇళ్లల్లో టబ్బులు పెట్టుకొని కాసేపు వాటిల్లో ఏదో ఆ స్విమ్మింగ్ పూల్స్ ఏవో పెట్టుకొని దాంట్లో కొంచెం ల్యూక్ వామ్ వాటర్ పోసుకొని స్విమ్ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ అందుబాటులో ఉన్న నడక, పరిశ్రమ అంటే ఎక్సర్సైజ్, ఈ రెండు చేయటం వలన మనం వాత దోషాన్ని చాలా మటుకు అధిగమించి ఈ బాలారిష్ట అనే మందు వేసుకొని మనం కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు. నమస్కారం.